అందరికీ నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా ఒక పెద్ద రికార్డు. నరేంద్ర మోదీ గారంటే తిరుగులేదు. ఒక బ్రాండ్, ఒక పొలిటికల్ ఐకాన్, ఒక పరిపాలనకు ఐకాను. సో, గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. దరిదాపుల్లో మరో ఆప్షన్ కూడా లేదు భారతదేశానికి. బీజేపీలో ఆయన తర్వాత ఎవరు అంటే మరో ఆప్షన్ లేదు, ఏకాభిప్రాయం లేదు. సో, ఆయన వయసు 75 పైబడిన ఎన్నేళ్ళైనా ఆయనే ఉండేలా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట, మైండ్ అన్నీ కూడా షార్ప్గానే ఉన్నాయి, షార్ప్గానే పనిచేస్తున్నాయి. హెల్త్ కూడా షార్ప్గానే ఉంది. కాబట్టి సాధారణంగా ఆర్ఎస్ఎస్ రూల్ ఏంటంటే 75 ఏళ్ళు పైబడితే దిగిపోవాలనేది. కానీ ఆయన కోసం ఆ రూల్ మార్చేసినట్టున్నారు, మార్చేస్తారు కూడా. ఎందుకంటే ఆయన తర్వాత వేరే ఆప్షన్ లేదు. సరే, ఇది పక్కన పెడితే ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు పూర్తయి ఈరోజు 8,932 రోజు నరేంద్ర మోదీ గారిది. సో, ఆయన పవన్ కుమార్ చామ్లింగ్ అని సిక్కిం మాజీ ముఖ్యమంత్రి. ఆయన 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో. సో, ఇప్పుడున్న పొలిటీషియన్స్లో చూసుకుంటే నరేంద్ర మోదీ గారి రికార్డు ఎవరు కూడా చెరిపేసే అవకాశం లేదు. సుదీర్ఘకాలం ఆ రికార్డు ఉంటుంది. ఇంకెవరికి అంత సీన్ లేదు పచ్చిగా చెప్పుకోవాలంటే. మమతా బెనర్జీ గారు 3 సార్లు సీఎం. అండ్ ఇప్పుడున్న నాయకుల్లో సీనియర్లు నవీన్ పట్నాయక్ గారు 3 సార్లు పనిచేశారు. ఇంకోసారి గెలిస్తే ఏమో మోదీ గారి తర్వాత ఎక్కువ రోజులు పరిపాలించిన వ్యక్తిగా ఉండేవారు, కానీ ఆయనకు అవకాశం రాలేదు. గతంలో షీలా దీక్షిత్ గారు 3 సార్లు పనిచేశారు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా. అండ్ అంటే వరుసగా గెలుస్తున్న వాళ్ళు చాలా తక్కువ అనమాట. మోదీ గారి ప్రత్యేకత ఏంటంటే ముఖ్యమంత్రిగా వరుసగా గెలిచారు 3 సార్లు, అక్కడ ఓటమి లేదు, అజేయంగా మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చేశారు. ఇక్కడ వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న నాయకుల్లో మోదీ గారి తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్నది, జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే నరేంద్ర మోదీ గారికి గుజరాత్ రాజకీయాలు కలిసి వచ్చి ఆయన తన ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదగనీయలేదు. నరేంద్ర మోదీ గారు సీఎం అవ్వడానికి ముందే నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 7, 2001 ఫస్ట్ టైం సీఎం అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఫస్ట్ టైం చేశారు. అక్కడికి 6 సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. సో, ఈయనతో పోలిస్తే ఇద్దరిది ఏజ్ ఒకటే, చంద్రబాబు గారిది, నరేంద్ర మోదీ గారిది. కానీ మోదీ గారి కంటే ముందే 6 ఏళ్ల ముందే చంద్రబాబు గారు సీఎం అయ్యారు. కాకపోతే ఇక్కడ రాజకీయం వేరు, అక్కడ రాజకీయం వేరు. చంద్రబాబు గారు పాలన మీద దృష్టి పెట్టి తన రాజకీయ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తూ వచ్చారు. నరేంద్ర మోదీ గారు తన రాజకీయ ప్రత్యర్థులను ఎదగనివ్వలేదు. తన పార్టీని చాప కింద నీరులా విస్తరించారు. తన ఒక భావజాలాన్ని క్రియేట్ చేశారు. తనంటే ఒక ఎమోషనల్ లీడర్గా ఎదిగిపోయారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ అజేయుడిగా నిలబడ్డారు. వాటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. సో, తను గెలవడమే కాకుండా తన పార్టీని కూడా మరో 25 ఏళ్ళు తిరుగులేని శక్తిగా మార్చేశారు బీజేపీని. కానీ చంద్రబాబు గారు, అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పొలిటీషియన్స్లో ఆ స్థాయి, ఆ క్యాపబిలిటీ అన్నీ ఉన్నది చంద్రబాబు గారికే. కానీ కాలం కలిసి రాక కొన్ని రాంగ్ డెసిషన్స్ కారణంగా ఆయన ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కూడా దాదాపుగా 1680 రోజులు అనుకుంటాం ముఖ్యమంత్రిగా చేశారు. ఎక్కడో చాలా దూరం ఉంది, ఆయనకి ఈయనకి చాలా దూరం ఉంది. సరే, ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే ఇద్దరికి, నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 8 నెలల్లో అక్కడ గోద్రా రైలు సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటన. సో, అది జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే రేంజ్లో ఉన్నారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. అప్పట్లో జరిగిన ఘటనలు ఇప్పుడు చెప్పకూడదులే, చెప్తే మళ్ళీ చాలామంది ఇగో సాల్ట్ అవుతాయి, అది పక్కన పెట్టేస్తే. అంటే చంద్రబాబు గారు పొలిటికల్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ కారణంగా అండ్ తన రాజకీయ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసిన కారణంగా అలా 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 వెనకబడుతూ వచ్చారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గెలుపు వాటమి ఎదుర్కొంటూ వచ్చారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, గుజరాత్ రాజకీయాలు వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన వేరు, గుజరాత్ ప్రజల ఆలోచన వేరు. సో, అందుకే నరేంద్ర మోదీ గారు అలా 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 అంచెలంచెలుగా వెదిగిపోయారు. ఈ మధ్య రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట చెప్పారు ఒక 2 నెలల కిందట. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం, మా ప్రభుత్వం పనిచేస్తుంది. 2047 వరకు మేము నరేంద్ర మోదీ తప్ప వేరే ఆప్షన్ ఆలోచించడం లేదు, అప్పటి వరకు మా నాయకుడు అతనే అని కామెంట్ చేశారు. ఆ కామెంట్తో అర్థం ఏంటో తెలుసా? అంటే బీజేపీలో ఇంకెవరూ లేరు, ఇంకెవరికి ఆ ఛాన్స్ లేదు, అవకాశం లేదు.
అసలు ఆ స్థాయి లేదు, ఆ కెపాసిటీ కూడా లేదు. కాబట్టి వయసు అయిపోయినా సరే నరేంద్ర మోదీ గారే మా బాస్, మా ప్రభుత్వ బాస్ అనేది ఆయన మాట్లాడిన సంకేతం. మనకు బయటకు చూస్తున్న అదే కనిపిస్తుంది. మోదీ గారు తర్వాత ఎవరు అంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ మధ్య బాగా హైలైట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నా నేషనల్ మీడియాలో రావట్లేదు. ఆయన మీద మీడియా ఫోకస్ తగ్గింది. అంత సైలెంట్ అయిపోయింది వ్యవహారం. అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ స్థానానికి వెళ్తారా లేదా అనేది అనుమానమే. ఆ తర్వాత బీజేపీలో ఇంకా కొంతమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కొన్నాళ్ళు సైలెంట్ చేస్తున్నారు, కొన్నాళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఆ తర్వాత సైలెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి అటు ఆర్ఎస్ఎస్ని, ఇటు బీజేపీ పార్టీని రెండింటినీ కూడా ఏకఛత్రాధిపత్యంతో నడిపిస్తున్నది మోదీ గారు అండ్ మోదీ గారి చరిష్మానే. సో అందుకే 8,931 రోజులు ఆయన పనిచేశాడంటే మామూలు విషయం కాదు. ఆయన ఒక మాటల మాంత్రికుడు. పని చేస్తారో లేదో తెలియదు కానీ మాటల మాంత్రికుడు అనమాట. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నీ తెలుసు. సరే మాటల మాంత్రికుడు కదా, ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడంటే పెట్టడు స్వామి. ప్రెస్ మీట్ పెట్టరు ఆయన. నిజంగా మాటల మాంత్రికులు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడుతుంటారు, మీడియా వాళ్ళు ఏమడిగినా చెప్పడానికి. కానీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టరు. నాకు తెలిసి ప్రధానమంత్రి హోదాలో పెట్టిన చివరి ప్రెస్ మీటు 2014 మార్చిలో ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు అంతే. ఆ తర్వాత ఏ ప్రధానమంత్రి అంటే ఈ నెలే అసలు ప్రెస్ మీటే పెట్టరు. సరే ఎన్ని రోజులు ఈయన పరిపాలించినా అదొక వెలితి అలా ఉండిపోద్ది. అట్ ద సేమ్ టైం మనం మోదీ గారి గురించి కొన్ని సంస్కరణలు కూడా చెప్పుకోవాలి. ఎవరూ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. జిఎస్టీ అనేది అంటే ఒక ట్యాక్స్ విధానంలో పూర్తి స్థాయి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కావచ్చు, అంటూ నోట్లు రద్దు కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇటువంటివి ఎవరు కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేరు. కానీ మోదీ గారు తీసుకున్నారు. ఆ గట్స్ ఉండడం కూడా గ్రేటే. అండ్ కొన్ని బిల్లులు, రిస్కీ బిల్లులు, కాంట్రవర్సీ బిల్లులు రాజ్యసభలో బలం లేకపోయినా ఆమోదించుకోవడం కూడా గ్రేటే. సో ఆ సామర్థ్యాలు, ఆ తెలివితేటలు, ఆ ఇంటర్నల్ క్వాలిఫికేషన్స్, కెపాసిటీస్ అన్నీ కూడా నరేంద్ర మోదీ గారిలో ఉన్నాయన్నమాట. అందుకే ఆయన అన్ని రోజులు అజేయంగా పాలనా దక్షుడిగా అండ్ అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా నిలబడగలుగుతున్నాడు, ఏలగలుగుతున్నాడు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే ఒక 20 మంది మహిళలు కలిపి, బిలో మిడిల్ క్లాస్ మహిళలందరూ కలిపి ట్రైనింగ్ తీసుకొని, ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్తో లడ్డూలు తయారు చేస్తారు. ఆ లడ్డూల్లో వీళ్ళు ప్యూర్ ఆర్గానిక్ నెయ్యి వాడతారు అండ్ సేంద్రీయ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు తీసుకొస్తారు అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్యాకింగ్ హైజీనిక్గా ఉంటుంది అండ్ డెలివరీ సిస్టమ్ బాగుంటుంది. సో మీకు 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డిస్కౌంట్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్లో laddupalem.com అనే సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు. సో రివ్యూస్ బాగున్నాయి. మన సబ్స్క్రైబర్సే చాలామంది దాదాపుగా కొంటున్న ప్రతి ఒక్కరు కూడా 95% అబౌవ్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మళ్ళీ తీసుకుంటున్నారు. కొంతమంది నేరుగా వెళ్ళి వాళ్ళ స్టోర్ చూసి తీసుకుంటున్నారు. మీకు స్టోరు పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఒక స్టోర్ ఉంది, ఆఫ్లైన్ స్టోర్. అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ హైదరాబాదు, బెంగళూరులో త్వరలో రాబోతున్నాయి. అవి ఏంటంటే చర్చలే జరుగుతున్నాయి, అండర్ మేకింగ్ అనమాట. సో కావాల్సిన వాళ్ళైతే వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా నరసరావుపేట దగ్గరలో వాళ్ళైతే